హాయ్ అండి, ఈరోజు మన రెబల్ స్టార్ ప్రభాస్కి ఇష్టమైన బెండకాయ రొయ్యల పులుసు వండుకుందామండి. ఇవి ప్రాన్స్ అండి, ఫ్రెష్ టు హోమ్ నుంచి తెప్పించుకున్నాము. చాలా బాగుంటాయంట. మెయిన్ ఏంటంటే ఈ క్లీనింగ్ లో ఏదో వీన్ ఉంటదంటండి, ఆ వీన్ తీసేసి ఇస్తారట వీళ్ళు. కొంచెం కాస్ట్ ఎక్కువనే పడ్డాయి కానీ బాగుంటాయని చెప్పి తీసుకున్నాము. ట్రై చేద్దాం ఈరోజు. వీటితో బెండకాయ రొయ్యలు టమాటా వేసి ఇగురులాగా పెడదాం అనుకున్నాము. రోటీలోకి సూపర్ గానే ఉంటదంట. దీన్ని తయారు చేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, ఇగురు కూరలు కాబట్టి కొంచెం ఆయిల్ సరిపోతుంది. పోపు దినుసులు వేసేసుకొని ఒక 2 ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా చిన్న టేబుల్ స్పూన్ సరిపోతుందండి. అసలు లేకుండా కూడా స్కిప్ చేయొచ్చు. బ్యాచిలర్స్ దగ్గర అయితే ఇవన్నీ కూడా ఉండవు కూడా కదా. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యాక కడిగి పెట్టుకున్న ప్రాన్స్ 2-3 టైమ్స్ బాగా పసుపు సాల్ట్ వేసేసి మంచిగా కడిగి పెట్టుకోవాలి. ఆ కడిగి పెట్టుకున్న ప్రాన్స్ను ఆనియన్స్ ఫ్రై అయ్యాక వేసేసుకోవాలి. ఇది మెయిన్ బ్యాచిలర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఏమి ఇంగ్రీడియంట్స్ లేవు. జస్ట్ వాళ్ళు వచ్చేటప్పుడు బెండకాయ టమాటో తెచ్చుకున్నా కూడా ప్రాన్స్ లేకున్నా కూడా చేసేసుకోవచ్చు అనమాట. దీనికి కారము ఉప్పు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ప్రాన్స్ అంటే డైలీ ఉండవు కదా. నేను ఈరోజు ప్రాన్స్ ఉన్నాయి కాబట్టి ప్రాన్స్ యాడ్ చేశాను. ప్రాన్స్ లేకపోతే నేను ఒట్టి టమాటా బెండకాయ వండుతానండి. కొంచెం టమాటాలు ఎక్కువ పడతాయి కానీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మేము డైలీ అట్లానే చేసుకుంటాము. వచ్చేటప్పుడు నైట్ మా హస్బెండ్ రోటీస్ తీసుకొని వస్తాడు. ఆ రోటీ ఏదో ఒక కర్రీ చేసుకుంటాము. ఇందులో ఇప్పుడు బెండకాయ వేసేసుకొని టమాటా వేసేసుకోవాలా, బాగా కలుపుకోవాలి. ఇంకా టమాటా కొంచెం ఎక్కువ పడుతుంది. ఒక హాఫ్ గ్లాసు నుంచి గ్లాస్ వరకు వాటర్ పోసేయచ్చు. కొంచెం గ్రేవీ లాగా వస్తుంది అనమాట. గమ్మిగా ఉంటుంది కానీ మంచిగా టేస్టీగా ఉంటుందండి. టమాటా పులుపు, రొయ్యల ఫ్లేవరు, బెండకాయ జిగురుగా చాలా బాగుంటుంది. రోటీలోకి రైస్లోకి కూడా బాగుంటుంది. మేము ఎక్కువ రోటీలోకి ప్రిఫర్ చేస్తామన్నట్టు. జొన్న రొట్టెలోకి కొంచెం ధనియాల పొడి ఉంటే కంపల్సరీ వేసుకోండి దించే ముందుగా. ఇది మెయిన్ బ్యాచిలర్స్కి చాలా ఉపయోగపడుతుందండి. ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు దించే ముందు కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి ఫ్లేవర్ కోసము. ఒక్క 5 మినిట్స్ స్టవ్ ఆపేసి అలా వదిలేయండి. వేడి రొయ్యలు బెండకాయ పులుసు కాంబినేషను తింటేనే తెలుస్తుంది దాని మజా ఏంటన్నది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి తిని ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మెయిన్ నేను దీన్ని బ్యాచిలర్స్ని ఉద్దేశించి చేశానండి. ప్రస్తుతం అయితే మా హస్బెండ్ తింటున్నాడు, ఎలా ఉందో చెప్తాడు ఆయన మాటల్లో. బాగుంది, చాలా బాగుంది, సూపర్. డైలీ చేసుకుందాం ఇదే.